హలో బడీస్. కడుపు నిండితే కాలం నడిచొస్తుందని మా సూర్య పొద్దున్నే టిఫిన్ చేయడానికి తీసుకొచ్చాడండి. పండగ పూట కూడా పప్పన్నమేనా అని అనుకోకూడదు కదా, అందుకే ఎప్పుడు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏనా అనుకుని ఈసారి కొత్తగా నార్త్ ఇండియన్ టిఫిన్స్ ట్రై చేసాం. కొత్తదనం కోసం కక్కుర్తి పడితే కడుపు కాస్త కావేరీ నదిలో కలిసిపోయింది. జోక్ చేశానులేండి. టిఫిన్ బాగానే ఉంది, బట్ మా సూర్య మాత్రం రిస్క్ ఎందుకులే అని దోశ తిని ఊరుకున్నాడు. ఇప్పుడు మనమైతే శనిసింగనాపూర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకున్నామండి ముందే. క్యాబ్ అతనితో మాట్లాడుకొని మేమైతే శనిసింగనాపూర్, బీబీకా మక్బారా, భద్రమారుతి టెంపుల్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అండ్ ఎలోరా కేవ్స్ ఇవన్నీ అయితే ఒక ప్యాకేజ్ కింద మాట్లాడేసుకున్నాం. మాకైతే 4000 తీసుకున్నారు క్యాబ్ డ్రైవర్. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి శనిసింగనాపూర్ అండి. షిరిడి నుంచి డైరెక్ట్ గా శనిసింగనాపూర్కి అయితే వచ్చేసాం మేము. సో మేము దిగ్గానే అయితే ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి మనకి. అక్కడ ఆయిల్, ఇంకా ఐరన్ కి సంబంధించిన రింగ్స్ లాంటివి, ఫ్లవర్స్, కొబ్బరికాయలు అన్ని సెల్ చేస్తారు. మనం ఏం తీసుకున్నా కూడా బయటే వదిలేయాలండి, ఎక్సెప్ట్ నూనె ఒక్కటే లోపలికి తీసుకెళ్ళచ్చు. ఇక్కడైతే మనం డైరెక్ట్ గా అభిషేకం చేసుకోవాలనుకుంటే టికెట్ తీసుకోవాలండి, లేకపోతే కింద టబ్స్ ఏర్పాటు చేశారు, అందులో అయినా మనం పోసుకోవచ్చు. తర్వాత వాళ్ళు తిరిగి శనీశ్వరుడి మీద పోస్తానని చెప్పారు. మేమైతే మా సాటిస్ఫాక్షన్ కోసం టికెట్ తీసుకుని డైరెక్ట్ గా అయితే శనీశ్వరుడి మీద అభిషేకం చేసామండి. టికెట్ వచ్చేసి ఇది 500 పర్ పర్సన్. 10 years బిలో కిడ్స్ అయితే ఫ్రీ. ఇదైతే మాకు రికార్డ్ చేయడానికి అవ్వలేదండి. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎక్కడికి వచ్చినా మన వాళ్ళకైతే షాపింగ్ ఇంపార్టెంట్ కదండి. ఇక్కడ పిల్లలకైతే చాలా షాప్స్ ఉన్నాయి బయట, రండి చూసేద్దాం. మా వాడైతే ఒక బైక్ తీసుకున్నాడు. సో ఫైనల్ గా కొంచెం భక్తి, కొంచెం సరదా, కొంచెం షాపింగ్ తో మా శనిసింగనాపూర్ ఇంతటితో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం బీబీకా మక్బారా వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గాయ్స్, బాయ్.